ఫ్రెండ్స్ మన ఛానల్లో మెగా సేల్ ఆఫర్ వస్తుందన్నట్టు 50% వరకు అయితే మనకు ప్రమోషన్స్ వీడియోస్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా కానీ మీది ఏ ప్రోడక్ట్ అయినా ప్రమోట్ చేయాలంటే ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ వరకు అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం వారు ఒక జియో కంప్లీట్గా అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటిదంటే రేషన్ కార్డులో మీ నేమ్స్ యాడ్ చేయడం కావచ్చు, లేకపోతే కరెక్షన్ చేయడం కావచ్చు, లేకపోతే డిలీట్ ఏదన్నా యాడింగ్ డిలీట్ ఇట్లా అన్ని ఆప్షన్స్ అయితే అందులో సర్దుకోవడానికి అయితే ఆప్షన్ వచ్చింది అన్నట్టు. కాకపోతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఏంటిదో చూసేసుకుందాము. సో వీడియోని కూడా ఎక్కడ కూడా మిస్ చేయకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఏం పేమెంట్ అయితే రాదండి, జస్ట్ నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది అని చెప్పొచ్చు. సో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తు చేయాలి. సో మీ సేవా కేంద్రానికి అయితే అంటే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫామ్ను తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో అవసరమైన పత్రాలు ఏదైతే ఉంటుందో సో వాటిని జతపరచాలి. సో అదేవిధంగా దరఖాస్తు రసీదును స్వీకరించాలన్నట్టు. సో రసీదును మీ దరఖాస్తు అంటే మీకు స్లిప్ లాంటిది ఇస్తారన్నట్టు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి తెలంగాణ ఈపీడిఎస్లో అధికార వెబ్సైట్లో సందర్శిస్తారన్నట్టు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఫామ్ని డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే ఒక ఫామ్ అనేది వస్తుంది అన్నట్టు. సో దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ కార్డ్ విభాగానికి వెళ్ళండి. సో దాని తర్వాత ఒక నిమిషం నేను అంటే మీకు లైవ్లో చూపిస్తాను అన్నట్టు ఎలా వెళ్ళాలి ఏంటిది అనేది. సో అఫీషియల్గా అయితే మనకు ఇది EPDS.Telangana.gov.in ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి అని చెప్పేసి ఉంది. సో మీ వివరాలు నమోదు చేయండి. సో దాని తర్వాత సివిల్ డిఫెన్స్ అప్లికేషన్స్ నెంబర్ను అయితే నమోదు చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో సబ్మిట్ బటన్ ఒత్తుడితో మీ డీటెయిల్స్ అనేది అక్కడ వస్తుందని చెప్పచ్చు. సో మనమైతే మనకు లైవ్లో ఒకసారి వెబ్సైట్లో అయితే క్లిక్ చేసి చూద్దాము. ఎందుకంటే క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ డాష్ బోర్డ్లో ఏమేమి ఉంటుందో అది మనకు వ్యూ అవుతుంది అన్నట్టు. సో దాని ప్రకారంగా అయితే నాకు తెలిసి మీ డీలర్ షాప్స్ ఏదైతే ఉంటుందో సో వారి హ్యాండ్ ఓవర్లోనే అంటే వారు చేసిన రిమార్క్ ప్రకారంగానే మీకు కొత్తది వస్తుందా లేకపోతే రిజెక్ట్ అవుతుందా అనేది వస్తుందని చెప్పచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను అన్నట్టు. సో ఇది అన్నట్టు. సో దీని మీద వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫస్ట్ అయితే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా. సో వీళ్ళైతే అఫీషియల్గా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సో వారైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకు అప్లికేషన్స్ వ్యూస్ అవుతుంది. వ్యూ వచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసేసి అది యాక్చువల్గా అయితే అప్లోడ్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేసేస్తారు అన్నట్టు. అదంతా పక్కన వాళ్ళ షాప్ ఏదైతే ఉంటుందో రేషన్ షాపు డీలరు సో వారిని పక్కన కూర్చోబెట్టుకొని VRO సంబంధించిన ఎవరైతే సంబంధించిన అధికారి ఉంటారో సో వారి పరిధిలో అయితే కొత్త రేషన్ కార్డులు రావడం జరుగుతుందని చెప్పొచ్చు. సో దాని ప్రకారంగా మనం చూసేసుకుంటే ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా. సో ఇందులో FSC నెంబరు, అలాగే మీ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబరు, లేకపోతే కొత్త రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. సో రిఫరెన్స్ నెంబర్తోని మీరు స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అన్నట్టు.